హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మీ. నేను మీ అపర్ణ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో రాజమండ్రిలో ఉన్న ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఆలయం గురించే తెలుసుకుందాం. నేను, మా బాబు, మా బాబాయ్, మా మేనత్త, వాళ్ళ మనవడు అండ్ మా అక్క అందరూ కలిసి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఆలయానికి వెళ్ళామండి. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి మీకు చాలా ఆటోస్ అవైలబుల్లో ఉంటాయండి. ఎవరు అడిగినా తీసుకువస్తారు మహాకాళేశ్వరుడు ఆలయం అంటే. ఈ ఆలయానికి ఫస్ట్ టైం ఎవరైనా దూరం నుంచి వస్తున్నారంటే ఈవినింగ్ టైం విజిట్ చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సాయంత్రం 6-6:30 ఆ టైం తర్వాత ఆలయం అంతా కూడా మనకి మంచి లైటింగ్స్ పెడతారండి. ఆ లైటింగ్లో చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఆలయం గురించి తెలుసుకోవాలి అంటే ఈ ఆలయాన్ని పట్టపగలు వెంకట్రావు గారు అని చెప్పి ఒక ఆయన నిర్మించారండి. రాజమండ్రి వాస్తవ్యులందరికీ పట్టపగలు వెంకట్రావు గారు అంటే అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన రాజమండ్రిలో రుద్రభూమి కట్టించారండి. ఈ గుడి పక్కనే ఉంటుంది కైలాస భూమి అని. చాలా పెద్దది మాట. చాలా బాగా నిర్మించారు. అది బయట నుంచి చూస్తే తెలియని వాళ్ళు ఎవరు కూడా అది రుద్రభూమి అని అనుకోరు. ఒకసారి వెంకట్రావు గారు ఆయన స్నేహితులతో కలిసి ఉజ్జయిని మహానగరానికి ఒక వివాహం కోసం వెళ్ళారు. వివాహం అయిపోయిన వెంటనే వాళ్ళ స్నేహితులందరూ ఆయన్ని ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఆలయంలో జరిగే భస్మహారతికి తీసుకువెళ్ళారు. ఆ భస్మహారతి అవుతున్నంతసేపు కూడా వెంకట్రావు గారికి ఇలాంటి ఆలయం మన రాజమహేంద్రవరంలో ఎందుకు ఉండకూడదు, ఇలాంటి గుడి అక్కడ కడితే చాలా బాగుంటుంది అని ఆయనకి చాలా ఇదిగా అనిపించింది. అనిపించాక వివాహం అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఆయన రాజమండ్రి వచ్చేసారు. వచ్చేసిన వెంటనే ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆశీస్సులతో ఆయన అనుకున్న వెంటనే ఈ గుడి నిర్మాణాన్ని రాజమండ్రిలో ప్రారంభించారండి. ఈ గుడి కూడా మన ఉజ్జయినిలో ఉన్నట్టు 4 గోపురాలు ఉంటాయి, 4 మహానందులు ఉంటాయి, మధ్యలో 4 త్రిశూలాలు ఉంటాయి. ఇక్కడ ఒక టికెట్ విధానం అనేది ఏమీ లేదండి. ఇక్కడ ఈ గుడిలో ఏంటంటే ఎక్కడ డబ్బులు డిమాండ్ చేయరు. అందరికీ ఈశ్వరుడి దర్శనం ఒకేలా జరుగుతుంది. చూశారు కదా, అది మధ్యలో గోపురం. ఈ చుట్టూ కూడా ఆలయాలు చాలా బాగా నిర్మించారు. దశావతారాలు ఉంటాయి, అమ్మవారి అవతారాలన్నీ ఉంటాయి, జ్యోతిర్లింగాలు ఉంటాయి, శ్రీచక్రం ఉంటుంది. చాలా బాగా కట్టారండి. నిజంగా మాటలో చెప్పలేము. మీరు సాయంత్రం ఒక 6-6:30 తర్వాత వస్తే మీరు కూడా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ ఆలయం అంత బాగుంటుంది. ఈ ఆలయం పక్కనే మనకి సరస్వతి ఘాట్ అని ఉంటుంది. బాసర్లో ఎలా అయితే సరస్వతీదేవి ఆలయం ఉంటుందో ఇక్కడ కూడా అలా నిర్మిస్తున్నారండి. ఇస్కాన్ ఇంకా చాలా మఠాలు, ఆలయాలు అన్నీ కూడా ఉంటాయి. సో రాజమండ్రి దగ్గరలో ఎవరైనా ఉండి ఇంకా ఈ ఆలయం చూడలేరు అనుకుంటే తప్పకుండా ఒకసారి వచ్చి దర్శించండి ఈ ఆలయాన్ని. ఇంకా ఎవరైతే ఉజ్జయిని వెళ్ళలేము అంత దూరం, లేకపోతే ఉజ్జయినిలో భస్మహారతి టికెట్లు ఆన్లైన్లో దొరకట్లేదు, ఒక్కసారైనా భస్మహారతి చూడాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ ఆలయానికి రావచ్చండి. ఇక్కడ తెల్లవారుజామున 4ంటికి భస్మహారతి జరుగుతుంది. ఈ గుడి పక్కనే వెంకట్రావు గారిదే రుద్రభూమి ఉంది కాబట్టి జాతి, కుల, మత భేదాలు లేకుండా ఎవరైతే అక్కడ మరణించిన వారి భస్మం ఉంటుంది కదా, అన్నిటినీ కలిపి దాన్ని ఒక మూటలో తీసుకువచ్చి తెల్లవారుజామున 4ంటికి ఆ మహాశివుడికి భస్మహారతి జరుగుతుంది. సో రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా రాజమండ్రి వస్తున్నాం చుట్టాలింటికి అంటే కనుక కొంచెం సమయం ఖాళీ చేసుకుని ఒకరోజు సాయంత్రం ఈ గుడికి వచ్చారంటే చాలా మంచి అనుభూతిని పొందుతారండి. గుడి ఎంత బాగుంటుందో గుడి చుట్టూ ఉన్న ప్రాంగణం కూడా ఆలయాలతో అంతే అందంగా ఉంటుందండి.